పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంత్ భాయ్, జ్యోతి ప్రకాష్ భాయ్ మధ్య ఆత్మ యొక్క గుహ్య రహస్యాలు ఆధ్యాత్మిక పోడ్కాస్ట్లో మనము ఈరోజు 4వ భాగము చర్చ క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకుందాము. జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తూ ఉన్నారు, ఈ ప్రపంచంలో మీరు ప్రధాన మంత్రి అయినా సరే మీకు నిజమైన స్వేచ్ఛ అనేది ఉండదు. మిమ్మల్ని ఎవరు ఎప్పుడు అంతం చేస్తారో తెలియదు అనే భయంలో ఉంటారు. మీ చుట్టూ వేల మంది శత్రువులు తయారవుతారు. అందువలన ఒక వ్యక్తికి నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు అతడు ఈ యొక్క సృష్టిలో ఎలాంటి సుఖాలను కోరుకోడు, ఏది అవ్వాలని అనుకోడు. మన సాంఖ్యశాస్త్రం పుట్టిందే దీనికోసం, దుఃఖం నుండి విముక్తి ఎలా పొందాలో చెప్పడానికి. ఈ దృశ్య జగత్తులో కనిపించే ప్రపంచంలో మనిషి సుఖంగా ఉండటానికి ఎలాంటి మార్గాలు లేదని సాంఖ్యశాస్త్రం స్పష్టం చేస్తుంది. సుఖ దుఃఖాలు నుండి విముక్తి పొందాలంటే ఒకే మార్గం ఉంది, అదే అదృష్టాన్ని తెలుసుకోవటం. మన కారణ శరీరం అలాగే ఆత్మ ఇవన్నీ అదృశ్యమైనవి, వీటిని కంటితో చూడలేం. వాటి గురించి జ్ఞానం అనుభూతి మనకు కలగాలి. పరమాత్మ యొక్క సరైన అడ్రస్ తెలుసుకొని ఆయన్ని ధ్యానిస్తూ జ్ఞానం ద్వారా బుద్ధిలో నిశ్చయాన్ని పెంచుకున్నప్పుడు ఆత్మకు లభించే శక్తి ద్వారా మనం ఈ యొక్క సృష్టి నుండి మెల్లమెల్లగా ముక్తిని పొందగలం. జీవితం ముందే రాయబడి ఉంటుందా అనే దానికి సమాధానం, జీవితంలో ఏది పూర్తిగా ఫిక్స్ అయినది లేదు. ఆత్మ ప్రతి క్షణం తన దిశను మార్చుకోగలదు. కర్మ బంధనాల్లో దారుణంగా చిక్కుకుపోయి అసలు ఫ్రీ విల్ లేదనుకునే ఆత్మ కూడా పరమాత్మను ధ్యానించటం ప్రారంభిస్తే పరమాత్మ ఇచ్చే దిశానిర్దేశం వల్ల బంధనాల నుండి విముక్తి పొందుతారు. తిరిగి తన ఫ్రీ విల్ని యాక్సెస్ చేసుకోగలము. అవును, అనంతబాయి అడుగుతూ ఉన్నారు, ఒకవేళ అంతా ముందే రాసిపెట్టి ఉంటే మన కర్మల ద్వారా మనం ప్రారంధాన్ని రాసుకున్నాం. ప్రారంధం మన జన్మను నిర్ణయించగలదు, కానీ మన కర్మలను నిర్ణయించలేదు. కర్మలు చేయటానికి మనకు ఎప్పుడు ఒక ఛాన్స్ అనేది ఇవ్వబడుతుంది. ఒకవేళ కర్మలు చేయటానికి కూడా చాయిస్ లేకపోతే ఇక ఈ జీవితానికి అర్థమే లేదు. అంతా ముందే రాసిపెట్టి ఉంటే మరి బ్రహ్మ కుమారీలు చెప్పినట్లు ఈగ మరి మీ ముక్కు ముందు నుండి ఎగిరితే మళ్ళా అదే 5,000 సంవత్సరాల తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అన్నట్లే అవుతుంది. అంటే ఈ ఈగ బంధనంలో పడింది, డ్రామాలో షూటింగ్లో పడిపోయింది. మనం కూడా ఇలాగే చిక్కుకుపోతాం అని అంటూ ఉన్నారు అనంతభాయ్. అంటూ జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తున్నారు, పరమపితను పరమాత్మను తెలుసుకున్న పరమ జ్ఞాని మాత్రమే తన జీవిత దిశను మార్చుకోగలడు. మిగతా సాధారణ ఆత్మలని ప్రకృతి నియంత్రణలోనే ఉంటాయి. అవి ప్రకృతిని దాటి ముందుకు వెళ్ళలేవు. ఆత్మ ప్రతి ఒక్క క్షణం తన దిశను మార్చుకోగలదని మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు జీవన్ముక్తులం కాగలమని, దీని ద్వారా ప్రేక్షకులకు సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను అని అంటారు. ఇంకొక కర్మల వ్యవస్థ, లా ఆఫ్ కర్మ సిద్ధాంతం నిజంగానే ఒక కాస్మిక్ ఆల్గారిథం అంటే కాస్మిక్ సిస్టమ్ లాగా ఆటోమేటిక్గా పనిచేస్తుందా అని అడుగుతున్నారు అనంతభాయ్. దీనికి జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తూ ఉన్నారు, అవును, ఇది నిజం. ప్రతి ఒక్క డైమెన్షన్లోనూ లోకంలోనూ ఒక ప్రకృతి, ఒక సృష్టి ఉంటుంది. ఆయా లోకాల్లో కొన్ని సహజ నియమాలు ఉంటాయి, వాటి ప్రకారమే అంతా నడుస్తుంది. భూమిపై సుఖాలు
వెతికితే ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. భువర్లోకంలో సుఖాలు వెతికితే ఆత్మ అక్కడే ఉండిపోతుంది. ఏ ఆత్మకు ఏ డైమెన్షన్లో సుఖం లభిస్తుందో అది ఆ లోకంలోనే ఉండిపోతుంది. అక్కడ ఆటోమేటిక్గా ఆ లోకపు నియమాలు వర్తిస్తాయి. కానీ పరమ జ్ఞాని అయినవాడు ఈ నియమాలన్నిటికీ అతీతుడుగా, అతడిని ఏ నియమము కట్టడి చేయలేదు. అతడి సంకల్పము ఈ లోకాలన్నిటినీ దాటి బయటికి వెళ్ళాలనే ఉంటుంది. మహర్లోకం, జనలోకం, తపలోకం వంటి ఏ ఉన్నత లోకాల్లో ఉన్నా సరే, తన సృష్టికర్తను చేరుకునే వరకు, తన మూల సంస్కారాలను అనుభూతి చెందే వరకు అతడికి నిజమైన సుఖం లభించదు. జ్ఞాని అయినవాడు ఈ ఆల్గారిథంను అర్థం చేసుకుని ఇందులో చిక్కుకుపోకుండా బయటపడతాడు. భూమిపై ఉన్న తమో ప్రధాన వాతావరణంలో మనం చేసే కర్మలకు దానికి తగ్గట్టే ఫలితాలు వస్తాయి. జ్ఞాని అయినవాడు ఇక్కడ లభించే సుఖాలు తాత్కాలికమని, దాని వెనక వచ్చే దుఃఖాల మూటను అనుభవించక తప్పదని గ్రహించి చాలా అలర్ట్గా ఉంటారు. అతడు సాధన ద్వారా భూవర్లోకం అట్లా దాటుకొని బయటపడటానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ స్వర్గానికి వెళ్ళాక అక్కడ కూడా నచ్చి ఈ యొక్క సుఖ సాధనలు సుఖం వెతుక్కోవటం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా స్వర్గలోక నియమాలు ఆ ఆత్మకు వర్తిస్తాయి. అక్కడే చిక్కుకుపోతారు. తపస్సు చేసి మహర్లోకంలో కూర్చున్న వారు కూడా అంతే, దానికంటే పైకి వెళ్ళాలని ప్రయత్నించకపోతే అక్కడి నియమాలకు బద్ధులవుతారు. కాబట్టి ఆయా లోకాల నియమాల గురించి పూర్తి జ్ఞానం లేనంత వరకు ఆటోమేటిక్గా ఏ ఆత్మ కూడా బయటపడలేదు అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అనంతభాయ్ అంటున్నారు, బాపూజీ జ్ఞానం ఆధారంగా రూపొందించిన థియరీ ఆఫ్ కర్మ పుస్తకం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కర్మ సిద్ధాంతంపై బాపూజీ ఇచ్చిన ఉపన్యాసాలన్నీ ఇందులో కవర్ వ్యాసాలుగా వచ్చి ఉన్నాయి. ఈ సిద్ధాంతాలపై ఉండేటువంటి శక్తి ఉపాయం అంతా మీదే. కాబట్టి సిద్ధాంతంపై బాపూజీ ఇచ్చిన ఉపన్యాసాలన్నీ ఒక కవర్ చేసేద్దాం ఇందులో. దీన్ని తప్పకుండా చదవండి అంటూ ఉన్నారు. ఇంకొక ప్రశ్న, ప్రతి ఆలోచన కూడా ఒక కర్మగా మారుతుందా, లేక కేవలం మన మాటలు శారీరక పనులు మాత్రమే కర్మఫలాల్ని ఇస్తాయా అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్. జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు, బాపూజీ దీని గురించి పూర్తిగా ప్రాథమిక సూత్రాలుగా వివరించారు. మనసు, వాక్కు, కర్మ అంటే ఆలోచన, మాట, పని మూడింటి ద్వారా కర్మలు సృష్టించబడతాయి అని. కేవలం సంకల్పం ద్వారా కూడా కర్మ తయారవుతుంది. స్థూల కర్మలు ఆలోచన అనేది మాటల్లోకి వచ్చి ఆపై ఇంద్రియాల ద్వారా శారీరకంగా పనిచేసి పనిగా మారినప్పుడు అది స్థూల కర్మగా అవుతుంది. స్థూల శరీరంతో చేసిన తప్పుల యొక్క కర్మఫలాన్ని స్థూల శరీరం ద్వారానే రోగాలు, కష్టాల రూపంలో అనుభవించాలి ఉంటుంది. సూక్ష్మ కర్మలు ఆలోచనల ద్వారా చేసే తప్పుల యొక్క ఫలితాన్ని సూక్ష్మంగా మనసులోనే డిప్రెషన్ అనగా మానసిక కల్లోలంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అనుభవించాల్సే ఉంటుంది. ముఖ్యమైన తేడా ఏంటి అంటే, స్థూల శరీరంతో చేసిన కర్మలను శరీరం ద్వారా అనుభవించి తీరాల్సిందే. కానీ సూక్ష్మ కర్మలను యోగ శక్తి ద్వారా కట్ చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు. ఇది చాలా లాజికల్ పాయింటే. మనసు లేదా ఆలోచనల ద్వారా చేసిన సూక్ష్మ కర్మలను మనసును వెంటనే ఆత్మలో స్థిరపడటం ద్వారా వెంటనే పవిత్రం చేసుకోవచ్చు. మనసు అనేది
నీటి లాంటిది. ఏ రంగు వేస్తే ఆ రంగులోకి అది మారిపోతుంది. ఒక గంట పాటు జ్ఞానం వింటే భూమిపై మనకంటే పవిత్రమైన ఆత్మ ఇంకొకరు లేరు అనిపిస్తుంది. నవ్వుతూ ఆనందంగా ఉంటారు. కానీ జ్ఞానం పక్కకు వెళ్ళిపోతే మళ్ళీ పాత స్వభావ సంస్కారాలే వస్తూ ఉంటాయి. అందుకని మ్యాట్రిక్స్ ప్రపంచం ఇదంతా. స్థూల ప్రపంచం, మాయ ప్రపంచం. మనం ఎవరి గురించైనా తప్పుగా ఆలోచించినప్పుడు ఆ ఆలోచనే మెల్లగా మాటల్లోకి, చేతల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలోచన రాగానే అది కారణ శరీరంలో ఒక వైబ్రేషన్ను సృష్టిస్తుంది. మనం ఆ సమయంలోనే పరమాత్మ చింతనలో ఉండి ఆత్మశక్తితో ఆ కారణ శరీరంలోని నెగిటివ్ వైబ్రేషన్స్ను తుడిచిపెట్టేస్తే అది ఇక కర్మగా మారదు. మాటల్లో లేదా స్థూల రూపంలో కాదు, రాదు కూడా. ఒక జ్ఞాని లేదా యోగి మాత్రమే దీన్ని చేయగలడు. సాధారణ ఆత్మలు పరమాత్మ నుండి శక్తిని తీసుకోలేవు. కాబట్టి వారు 2 నెలలుగా మనసులో అనుకుంటున్న నెగిటివ్ ఆలోచనలే మాటల్లోకి వచ్చి స్థూల కర్మగా మారి, కర్మ బంధనాల్లో మారి, జన్మల చక్రంలో ఇరుక్కుపోయేలా చేస్తుంది. కానీ జ్ఞాని ఆ ఆలోచనలను కారణ శరీరం స్థాయిలోనే డిలీట్ చేస్తాడు అని అంటూ ఉన్నారు. ఇవాళ చివరి ప్రశ్న ఇప్పుడు, మన ఆలోచనలు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావం చేస్తాయా? ఒకవేళ చేస్తే ఏ స్థాయిలో చేస్తాయి అంటూ ఉన్నారు. అనంతభాయ్ అడుగుతున్నారు. జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు, ఇది చాలా సహజమైన ప్రక్రియ. మన ఆలోచనలు కారణాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కానీ ఒకరు ఆలోచించడం వల్ల పెద్ద మార్పు రాదు. సామూహికంగా సంకల్పాలు, ఆలోచనలు మారాలి. కలెక్టివ్ థింకింగ్ వల్లే ఒక వాతావరణం ఏర్పడుతుంది. మన కారణ శరీరం అనగా ఆకాశతత్వంతో చేయబడింది. మన చుట్టూ ఉన్న వాయుమండలంతో అవి తయారయ్యే ఉంటూ ఉంటుంది. ఆకాశతత్వం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి, పృథ్వీ తత్వాలు వచ్చాయి. ఇందులో పృథ్వీ, జలము జడతత్వంలో ఉంటాయి. ఆకాశము, వాయువు, అగ్ని సూక్ష్మంగా ఉంటాయి. మనం ఏ ఆలోచించినా అది మొదట ఆకాశతత్వాన్ని కదిలిస్తుంది. ఐన్స్టీన్ చెప్పినట్టు ఇదంతా ఒక మ్యాట్రిక్స్, అంటే మాయ ప్రపంచం. సృష్టి అంతా ఒక అదృశ్య వస్త్రం లేక సాలెగూడు లాంటిది అనుకుందాం. ఈ సాలెగూడులో ఒక చోట కూర్చొని ఇరుక్కుపోవటం, దాని చుట్టూ వలని మనమే తయారు చేసుకోవటం. సాలెపురుగు తన నోటి నుండి లాలాజలాన్ని తోటే వలను తయారు చేసుకుని దాంట్లో ఇరుక్కుపోతుంది. అలాగే మనం కూడా నెగిటివ్ని క్రియేట్ చేసుకుని దాంట్లో వాయుమండలంలో ఇరుక్కుపోయాము. కేవలం 2 వ్యక్తులు మంచిగా ఆలోచించినంత మాత్రాన వాతావరణం ఏమీ మారదు. అందుకే బాపూజీ చెప్తూ ఉంటారు, ఎంతోమంది శక్తివంతమైన ఆత్మలు జాగృతం కావాలి. ఆ ఉన్నత ఆత్మలన్నీ సామూహికంగా ఆకాశతత్వాన్ని చేరుకోవాలన్నప్పుడు, కదిలించినప్పుడు ఆ వైబ్రేషన్ ఆకాశం నుండి వాయుతత్వంలోకి ప్రవేశించి వాయుమండలంలోని మార్పుని తీసుకొస్తూ ఉంది అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అనంత పెడుతున్నారు, వైబ్రేషన్స్ అనేవి పంచభూతాలను, 5 తత్వాలను ఎలా ప్రభావితం చేస్తాయి అంటే చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. ఇవాళ ఎపిసోడ్ మరి ఇంతతో ముగిద్దాము. మీరందరూ కూడా మా ఛానల్ని ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. ఇంకొక ఎపిసోడ్లో అనంతభాయ్ ప్రశ్నలకు సమాధానము మనం నెక్స్ట్ పార్ట్ వైజ్గా 2వ పోడ్కాస్ట్లో పార్ట్స్ మనం చెప్పుకుందాము. జీవితంలో అవలంబించాలని ఈ యొక్క ప్రశ్న ఆన్సర్లు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీకు ఈ వీడియో